శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము అనగా రవి రాశి మారుతున్నటువంటి సమయం లోపల ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే రాశి పరంగా, జన్మరాశి పరంగా సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాశిని ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయమే రవి గోచారము అని అంటాం మనం. అయితే 17 ఆగస్టు 2026 నుండి 17 సెప్టెంబర్ 2026 మధ్యకాలంలో సూర్య భగవానుడు స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశి సూర్య భగవానుడికి చాలా బలీయమైనటువంటి స్థానం. అలాంటి స్థానంలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు కనుక ఈ సంచారము రాసుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనం కనుక చూసినట్టయితే ఈ సంచారము ఫలితాలను గోచార స్థానాన్ని, తర్వాత రాస్యాధిపతికి, సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాస్యాధిపతికి మిత్ర శత్రుత్వ సమత్వాలను దృష్టిలో పెట్టుకొని, తర్వాత సూర్య భగవానుడు ఏ రాశిని చూస్తూ ఉన్నాడు అంటే వీక్షణను కూడాను దృష్టిలో పెట్టుకొని, తర్వాత ప్రవేశ సమయంలో ఉన్నటువంటి చంద్రాధిష్ఠిత రాశిని దృష్టిలో పెట్టుకొని, వేద, విపరీత వేద ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ను కూడాను దృష్టిలో పెట్టుకొని సూర్య సంచారం మూలకంగా ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. మీనరాశి వారికి రవి గోచారము ఎలా ఉందో తెలుసుకుందాం. 17 ఆగస్టు నుండి 17 సెప్టెంబర్ మధ్యకాలంలో స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సూర్య భగవానుడు సంచారం చేస్తున్నాడు. అయితే మీనరాశి జాతకులకు సింహరాశిలో సంచారము షష్టమ స్థానంలో సంచారం అవుతుంది. ఇది గోచార రీత్యా చాలా అనుకూలమైనటువంటి స్థానం. 6వ స్థానంలో సంచారం బాగా కలిసి వస్తుంది. మీనరాశి వారికి చాలా విషయాలలో శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇకపోతే మీనరాశి అధిపతి గురువు, సింహరాశి అధిపతి సూర్యుడు. గురువు తర్వాత రవి మిత్రగ్రహాలు. మిత్రగ్రహాల యొక్క సంచారం మూలకంగా మనకు ఫలితాలు కూడాను అనుకూలంగా ఉంటాయి. ఉభయులకు కూడాను మిత్రత్వం ఉంది గనక ఫలితాల లోపల కూడాను మనకు అనుకూలంగా ఉండే సూచనలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటిని కూడాను మనం లెక్కలోకి తీసుకున్నట్టయితే షష్టమ స్థాన సంచారం మూలకంగా మీరు శత్రువులపై పైచేయి సాధిస్తారు. మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. మీకు ఎవరైతే పూర్వము హాని తలపెట్టి ఉన్నారో వాళ్ళ మూలకంగా మీకు ఈ సమయం లోపల మంచి జరుగుతుంది. వాళ్లను మీరు జయిస్తారు. ఆరోగ్యం నయమవుతుంది. ఆరోగ్య సమస్యలు పూర్వం ఉన్నటువంటివి అన్నీ కూడాను మీకు దూరం అవుతాయి. సమస్యల నుండి విముక్తులవుతారు. ఇక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు కూడాను ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మంచి స్థాయిలో నిలుస్తారు. అన్ని విధాలుగా కావలసినటువంటి సూచనలను అనుభవజ్ఞుల మూలకంగా మీరు ఈ సమయంలో పొందేటువంటి అవకాశం బాగా ఉంది. ఇకపోతే పూర్వము తీసుకున్నటువంటి అప్పులను రిపే చేసేటువంటి అవకాశం కూడాను ఇక్కడ బాగా ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకోండి. చాలా విషయాలలో మీకు మంచి జరుగుతుంది. ఇకపోతే ఆరోగ్యాన్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నాలు చేయండి. సూర్యుడు 6వ స్థానంలో గోచార రీత్యా అనుకూలంగానే ఉన్నాడు. అయినప్పటికీ ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం కర్తవ్యం గనక దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. వర్క్ లోడ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేయడం మూలకంగా మీరు సమాజంలో మంచి పేరును తెచ్చుకుంటారు. ఇకపోతే మీనరాశి వారికి ఈ సమయంలో సూర్య భగవానుడి మూలకంగా చాలా విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. రవి గోచారము అంటే రవి సంచారం మూలకంగా మనకు కలిగేటువంటి ఫలితాలు చాలా ముఖ్యమైనటువంటివి. రవి ప్రధానమైనటువంటి గ్రహము. 9 గ్రహాల లోపల సూర్య భగవానుడికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఫలిత భాగం లోపల. కాబట్టి అలాంటి సూర్యుడి గోచార రీత్యా 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అంతేకాకుండా రాశ్యాధిపతికి సంచారం చేస్తున్నటువంటి రాశి అధిపతికి మిత్రత్వం ఉన్నట్టయితే కూడాను కొన్ని విషయాలలో మంచి ఫలితాలు జరుగుతాయి. వేద అంటే ఈ గ్రహము సంచరిస్తున్నటువంటి సమయంలో స్థానాన్ని బట్టి మిగతా స్థానాలలో ఒకవేళ పాపగ్రహాలు కానీ ఉన్నట్టయితే తదనుగుణంగా వేద గోచారము వేద ఫలితం అనేటువంటిది ఉంటుంది. కనుక వీటన్నిటిని కూడాను దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు సూర్య భగవాను అనుగ్రహం చేసుకోవడానికి అంటే మంచి ఫలితాలను ఇవ్వడానికి దుష్ప్రభావము లేకుండా ఉండడానికి మనం పరిహారాలు చేసుకోవాలి. అందులో సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యమే మహాభాగ్యము, అన్నిటికీ కూడాను మూల కారణం. కాబట్టి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి మానసికంగా ఒక స్థితి లోపల ఉండడానికై సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు అర్ఘ్య ప్రదానం చేయండి. 3 సార్లు నీళ్లు వదిలిపెట్టడము సూర్యుడికి ఉదయం పూట, ఉదయం సూర్యోదయ సమయంలో, లేదా కొంత 8 లోపు మీరు అలాంటిది చేసినట్టయితే సూర్యుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పారాయణం చేయండి. ఇక గాయత్రి ఉపాసన చేయండి. గాయత్రి మంత్రాన్ని 108 సార్లు మీరు చదవండి, పారాయణం చేయండి. గురుముఖత ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణము జపం చేసినట్టయితే ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలత మీకు బాగా ఉంటుంది. ఇక సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీరు చదువుకోండి. జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని చదువుకోండి. అంతేకాకుండా సూర్యుడికి సంబంధించినటువంటి దానము ఇవ్వండి. సూర్యుడికి ముఖ్యంగా గోధుమలు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి గోధుమలు, ఎర్ర వస్త్రము ఇవి దానంగా ఇచ్చినట్టయితే సూర్య భగవానుడు సంతోషించి మీకు అనారోగ్య సమస్యలు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఇవి చెయ్యండి, సంతోషంగా ఉండండి. శుభం.